మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొన్ని విషయాలు అంటే ఇప్పుడు భార్యాభర్తలు, భర్త చేసే ప్రతి పని అంటే ఒక మగాడు చేసే ప్రతి పని కూడా మహిళ కూడా చేయాలనుకుంటుంది కదా. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఒక వెకేషన్, హస్బెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళాలనుకుంటారు, కానీ భార్య వెళ్ళలేదు. లైక్ ఒక జిమ్మే తీసుకోండి ఎగ్జాంపుల్, ఎంతవరకు అంత దూరం వదిలేండి వెకేషన్ వరకు. జిమ్కి వెళ్ళాలంటే హస్బెండ్ టకటక రెడీ అయ్యి వెళ్తారు, కానీ ఇంట్లో ఉన్న మహిళ వెళ్ళలేదు, భార్య ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఎందుకు నువ్వు కూడా రా నాతో పాటు అని భర్త ఈజీగా అన్నా కూడా తిను బ్యాగ్ వేసుకుని వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇలా చాలానే ఉన్నాయి, చిన్న చిన్నవే. ఎందుకు తను చేయగలుగుతున్నాడు కానీ తిను చేయలేదు, తినతో కంపేర్గా తను కూడా చెయ్యొచ్చు అని అంటున్నారు, కానీ ఏం లాగేస్తుంది వెనక్కి? ఏంటి అంటారు అసలు ఆ డిఫరెన్సియేషన్ ఏంటి? ఎందుకు చేయలేకపోతున్నాం మనం? అంటే బాధ్యత అంటే స్త్రీకి బాధ్యత ఉంటుంది, పురుషుడికి బాధ్యత ఉండదు. అయిపోయింది, టాపిక్ అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు సక్రమంగా నడుస్తుంది అని అంటే పిల్లలు వెళ్ళిపోతారు, భర్త వెళ్ళిపోతాడు, ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ రూముల్లో వాళ్ళు ఉన్నారు, ఇన్లాస్ అనుకోండి వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు, పని మనిషి అనుకోండి వస్తుంది వెళ్తుంది. కానీ మరి మిగతావన్నీ ఇలా వంట చేయాలి, అన్ని సర్దుకోవాలి, ఇల్లు ఎక్కడ వస్తే అక్కడ పెట్టాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా కనపడకపోతే అమ్మ ఎక్కడుంది అని అడుగుతారు పిల్లలు. అలాగే హస్బెండ్ ఎక్కడ పెట్టావో అని అడుగుతాడు, లేకపోతే ఎవరైనా వస్తారని అడుగుతారు. ఇప్పుడే సమాధానం చెప్పుకోవాలి. ఇంట్లో ఇల్లాస్ ఉంటే వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి ఇప్పుడే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుటే లేచి తను కూడా మీరు అన్నట్టు జిమ్కి వెళ్ళాలి, లేకపోతే కూర్చుని హాయిగా బాల్కనీలో కప్పు కాఫీయో టీయో తాగాలని అనుకుంటుంది, కానీ ఆ టైంలో ఇంకోటి ఏదో జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకనంటే అది పూర్తి బాధ్యత మెంటల్గా తనే తీసుకుంటుంది, ఫిజికల్గా కూడా. హస్బెండ్ అనేవాడు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే ఏంటంటే ఇది బాధ్యత అనే కంటే దానికన్నా ముందుకు వెళ్తే కనుక ఇవన్నీ ఇంట్లో పనులన్నీ ఆడవాళ్ళు చేసుకునేవి, బయటకు వెళ్ళకూడదు, మగవాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు అనేటువంటి సంస్కృతిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వస్తున్న ప్రశ్న ఇది. మాకు నిజంగా మనుషులు కాదు, అందరికీ అన్ని కోరికలు సమానమే. ఈక్వాలిటీ అంటారు కదా. ఈక్వాలిటీ కూడా కాదు, పక్కన పెడదాం, అన్ని మనిషే కదా. ఇప్పుడు స్త్రీ పురుష భేదమే తప్ప అన్నీ ఒకటే. అన్నీ ఒకటే అయినప్పుడు వీళ్ళకి వద్దు అన్నారు, వాళ్ళకి చేయండి అన్నారు. ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు అట్లా పెట్టారు, అంటే ఆ పరిస్థితుల ప్రకారం పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఆడవాళ్ళకి ఇప్పుడు అన్ని కోరికలు ఉంటున్నాయి, అన్నీ చేయాలనిపిస్తుంది, చేయగలరు కూడా, కానీ చేయలేని పరిస్థితి. ఎందుకనంటే స్త్రీలకి మరి ఆ లోపల ఉన్నటువంటి జీన్స్ అలాగా ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి జనరేషన్కి కూడా ఒక బాధ్యత అనేది. పెళ్ళి అవుతుంది, పిల్లలు ఆడవాళ్ళకే పుడతారు, పిల్లల్ని పెంచుకోవాలి, ఫీడ్ చేయాలి, వాళ్ళకి స్నానం పోయాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ స్త్రీకి వచ్చేస్తుంది, పెళ్లితోటి వచ్చేస్తుంది. పెళ్లికి ముందు కూడా ఏంటంటే తల్లిదండ్రులకి ఎంతో కొంత సహాయపడాలి, తల్లికి సహాయం చేయాలి, ఆ పని కూడా వాళ్ళు ఆడపిల్లలకే చెప్తారు. ఇలా ఏంటంటే ఆ పని అనేది ఆడవాళ్ళే చేయాలి, ఆడపిల్లలే చేయాలి అని నేర్పుతూ వచ్చారు. రేపొద్దున పెళ్ళైన తర్వాత, రేపొద్దున అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, రేపొద్దున అలా ఎలా అని చెప్పి అన్ని అమ్మాయిలకి నేర్పిస్తారు. అంటే ఆ సంస్కృతి ఆ సంప్రదాయాలు ఉన్నప్పుడు నేర్పించినవి ఇప్పుడు అలా వెళ్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కూడా అది అవసరం. ఇప్పుడు అవసరము ఆ రోజుల్లో ఏంటంటే నువ్వే చేయాలి అనే ఒక స్టాంప్ అన్నమాట. అంటే మేడం ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే మగవాడు అర్థం చేసుకోవట్లేదు అంటారా? ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా తను కూడా కోరుకుంటుంది అని తనకి తెలియట్లేదు అంటారా, లేదా తెలిసే అంటారా? తెలిసి తెలియక అంటారా? అది కూడా జీన్స్ అలా ట్రావెల్ అవుతున్నాయి. మగాళ్ళు చేయకూడదు, మగాళ్ళు బయటకు వెళ్ళాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఈ పని ఆడవాళ్ళే చేయాలి అని. బయటకు వెళ్ళే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం ప్రెసెంట్, వాళ్ళు కూడా ఉద్యోగం చేయాలి. అంటే అందులో నుంచి ఇప్పుడు బయట పడ్డాం కాబట్టి ఈ రెవల్యూషన్ అనేది నడుస్తుంది. అంటే ఇప్పుడు అన్ని మారాయి కాబట్టి ఇద్దరు సమంగా చేసుకోవాలి. అయినా కూడా ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అదొక వచ్చేసి ఒక బాధ్యత. పిల్లల్ని చూసుకోవాలి, స్కూళ్ళకి పంపించాలి అని అంటారు పొద్దునే. ఈమెకి ఎలా కుదురుతుంది? ఎవరో ఒకళ్ళు ఉండి పిల్లల్ని చూడాలి కదా. మగవాళ్ళు సాధారణంగా వెళ్ళిపోతారు బయటికి, ఆడవాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోలేక వదులుకోలేక పిల్లల బాధ్యతల్ని, పిల్లలు మన కూడా వదిలేస్తాయి.
ఆయన వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యి చచ్చిపోయే వరకు అది అలాగే ఉంటుంది. కాబట్టి పొద్దున్నే ఏం చేయాలని ఆవిడకి అవ్వదు. కనీసం ఒక కప్పు కాఫీ కూర్చొని ప్రశాంతంగా కూడా తాగలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పెట్టుకుంటుంది, కానీ అప్పుడే ఎవరో తలుపు కొట్టడము, అప్పుడే కొన్ని రాకుండా కబురు రావడము, లేకపోతే ఏదో ఫోన్ రావడము, ఏదో ఒకటి పొయ్యి మీద ఏదైనా పొంగిపోవడము, చల్లారిన కాఫీయే తాగాల్సి వస్తుంది. మళ్ళీ వెచ్చబెట్టుకుందామని అనుకుంటే కూడా దానికి మళ్ళీ ఒక టైం తీసుకోవాలా. ఫోన్లే నాకే వేరే వాళ్ళకైతే పర్టికులర్గా ఏం చేసి లేకపోతే గొడవ వస్తుంది, నాకే కదా ఇంటికి అలా గోరెచ్చని తాగేస్తారు. చాలా మంది ఉన్నారు ఇలాగా. సో ఏంటంటే ఎక్కడెక్కడ సర్దుపడతాం, ఎక్కడికక్కడ ఒక బాధ్యత చేయకపోతే తనలేడు, ఏం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక బాధ్యత అనమాట. పిల్లల్ని పెంచకపోతే స్కూల్కి ఎలా వెళ్తారు? ఇవన్నీ ఎవరు చూడాలి? కన్వెన్షన్ మీద ఏం వేయలేము, భర్త ఇంట్లో లేడు, మరి నేను కూడా చేస్తే పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు? ఇలా ప్రతి ఒక్క చోట ఒకటే ఉదాహరణ చెప్పాను, ప్రతి చోట ఏదో ఒక విషయం రాత్రి వరకు అడుగుంటూనే ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది. అందుకని చెప్పి ఆడవాళ్ళు ఏ టైంలోనూ బయటకు వెళ్ళారు. ఇప్పుడు సాయంత్రం వెళ్దామా అంటే సాయంత్రం పనులు సాయంత్రం ఉంటాయి, వీళ్ళు మాత్రం బయట తిరిగి వస్తూ ఉంటారు. అందుకని ఆడవాళ్ళు కాస్త ఆ పట్టుదల ఎక్కువ ఉండి కొంచెం పనుల్లో ఏమన్నా వాళ్ళు మోడిఫై చేసుకుని షార్ట్ చేసుకుని ఉపాయంతో ఏమన్నా చేసుకుని గబగబా మనం కూడా వెళ్దామని అనుకుంటే కూడా ఎంత షార్ట్ కట్ చేద్దామన్నా అవ్వదు. ఎందుకో తెలుసా? అలసిపోతారు చేసి. ఇంకొకటి రేపు తను చేసే పనులు ఎవరు చేసా బాగా రాదు, కుదరదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చేస్తేనే వాళ్ళు తృప్తిగా తింటారు, నేను చేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది, నేను ఇప్పుడు వస్తువు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టకపోతే వాళ్ళకి ఉండదు, అందుబాటులో ఉండదు. ఇంకా వాళ్ళు ఏది కనపడతారని అన్నీ అడుగుతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్దుతుంది అనమాట. పాపం ఇందులో బ్రెయిన్ బాగుపోయిపోయి ఆవిడకి అలా సరెండర్ అయిపోయి ఉండటం వల్ల మనకి టైం ఉన్నా వెళ్ళలేని టైం వచ్చేస్తుంది, ఓపిక కూడా అయిపోతుంది, నీరసం వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీడికి ఏ టైంలో కూడా ఈవిడ ఏ పని చేయలేకపోతుంది. మహాపట్టుగా ఉందనుకోండి, అవన్నీ పక్కన పెట్టి తను చేయగలుగుతుంది. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనకి పట్టుదల ఉంటే ఏది కూడా సాధించలేని ఉండదని అంటారు కదా. అంటే పట్టుదలతో పాటు ఇంట్లో ఓపిక కూడా ఉండాలి. పొద్దున్నకి సాయంత్రం అన్ని పనులు చేసుకుని అలసిపోతుంటే కనుక ఎంత పట్టుదల ఉన్నా సరే బాడీ సహకరించదు, కొంత విశ్రాంతి అనేది కావాలి. ఇంకోటి చెప్పను, మైండ్ డల్ అయిపోతుంది. ఇంక 24 గంటలు పనులు చేసుకుంటూ నాకు నేను టైం క్రియేట్ చేసుకుని ఎలా బయటకు వెళ్ళాలి అనుకుంటే తప్ప వెళ్ళే స్థితి ఉన్నప్పుడు విసిగొస్తుంది. ఎందుకు ఎదుకొచ్చిన కాబట్టి మానేద్దాం అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బాడీ విశ్రాంతి కోరుకుంటూ ఉంటుంది, అది డామినేట్ చేస్తుంది చివరికి. అందుకని ఎక్కడో ఒకరు తప్ప అన్ని కొంతమందికి ఇలా ఉండవచ్చు, కొంతమంది వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏదో చేయగలుగుతారు. కానీ చాలా మంది ఇలానే పాపం ఇంటికి వెళ్ళిపోతే ఆరోగ్యాలు పాడు చేసుకుని ఏదో ఇంట్లో వాగ్వివాదాలు ఇవన్నీ పడలేకపోతారు. ఒక్కొక్కళ్ళు సరెండర్ అయిపోతారు, ఏమైంది ఇప్పుడు ఏం చేయకపోతే అని దానికి అలవాటు పడిపోతారు. ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి మేడం, అలసిపోతారు అన్నారు చూసారా, చివరికి అంత అలసిపోయి పని చేసినప్పటికీ కూడా ఏం తిప్పావులే అనే మగవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఏం చేస్తున్నావులే నువ్వు అనే వాళ్ళు ఉన్నారు, అందరి గురించి కాదు, అలా అనే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా ఫైనల్ గా? నువ్వేం చేసావు అంటారు, నువ్వేం చేసావు తిని పడుకోవటమేగా. నేను ఇది వీడియో చేశాను, మనం గుర్తుందా లేదో, వచ్చి రాగానే భర్త తింటున్నావా, నిద్రపోతున్నావా అంటే ఆవిడ అలా చేస్తూ ఉంటుందనా నీ ఉద్దేశం? ఏ టైంలోనైనా సరే తలుపు తీయగానే లోపలికి వచ్చి నువ్వు ఏం పలకరించకపోతే పో, కానీ రాగానే నిద్రపోతున్నావా తింటున్నావా నీకు 2 ప్రశ్నలు వేస్తానంట. చూసారా, అటువంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నావు అంటే దానికి సమాధానం ఉంది. ఒకరోజు ఉద్యోగం పెట్టి పొద్దుపూట సాయంత్రం వరకు కూర్చో, నువ్వేం చేయకపో కూర్చో, ఏం చేస్తున్నావో సమాధానం దొరుకుతుంది. అని ప్రశ్న వేస్తే కూర్చోరు, చూడు రేపుకోవాలి కదా. అందుకని వాళ్ళకే తెలిసి వీళ్ళు ఏం చేస్తుంటారో, కానీ అలా ఒక గురించి ఉంటారు, వాళ్ళు దేవత్వాన్ని పెట్టాలి, ఒక నిద్రింపు అనమాట. అందుకే ఆ మాట ఉపయోగిస్తూ ఉంటారు. అవి మాయం అనుకుంటారని వీళ్ళు ఎలక్ట్గా ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి వాళ్ళ మాటలు ఉపయోగిస్తారు తప్ప నువ్వేం చేయలేదని మాత్రం కాదు. నిజంగా పనిపాటలు చేయకుండా సందర్భంగా ఉండడం అదృష్టం. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు మనం మాట్లాడుతాం. నిజంగా వీటి గురించి సఫర్ అయ్యాలంటే థ్యాంక్ యూ.